సీత సీత త్వరగా సంచి తీసుకురా, మార్కెట్కి వెళ్ళాలి. త్వరగా త్వరగా. పొద్దుగాలే అయ్యగారికి మార్కెట్ గుర్తుకొచ్చింది. ఏంది సంగతి? ఏం తీసుకురాని పోతున్నావు? ఇప్పుడైతే దీనికి ఏమి చెప్పద్దు. ఏమయ్యా మాస్టారు, నిన్నే అడుగుతుంటే దిక్కులు చూస్తున్నావేంది? స్కూల్కి టైం అవుతుంటే మార్కెట్కి పోతున్నా అంటున్నావు. బా సీత, ఈరోజు నేను స్కూల్కు లీవ్ పెట్టానే. త్వరగా సంచి, నేను మార్కెట్కి వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఎందుకు పోతున్నావు చెప్తే గానీ నేను ఇక్కడి నుంచి కాదలనీయా. మీ ఆడలకి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. ఎలా? హలో మాస్టరు, నిన్నే. మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారే. ఎవరయ్యా? వస్తారు కదా, 10 days ఇక్కడే ఉంటారు. నువ్వే చూద్దువు గాని. నాకు తెలియని గెస్ట్ ఎవరబ్బా? వచ్చాక నువ్వే చూద్దువులే. తెత్తది ఏందో ఈయన, ప్రతిదానికి టైం టైం అంటాడు. అంటే ఆగడు, పంటే లేవడు. ఒసే ఇలాంటి మాటలు నా ముందు అంటే అన్నావు కానీ వచ్చిన గెస్ట్ల ముందు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, సరేనా? పోయి సంచి తీసుకురా. త్వరగా తెచ్చేదాకా ఆగవా? ఓకే, అన్ని రెడీ చేసి ఉంచు. మొత్తం సామాన్ తీసుకొచ్చేసాను. ఏంటయ్యా ఎన్ని సామాన్లు తీసుకొచ్చినావు? మరి ఏమనుకుంటున్నావు? వచ్చేది ఎవరనుకుంటున్నావు? నా బంగారం. వామ్మో వామ్మో, నేను అప్పటిసింది అనుకుంటూనే ఉన్నా నువ్వు ఎవరితో ఉంచుకున్నావని. ఓసే ఏం మాట్లాడుతున్నావే? నీకేమైనా మెదడు పనిచేస్తుందా? నా మెదడు పనిచేయదు కాబట్టి నువ్వు వేరే దాన్ని ఉంచుకున్నావా? అబ్బా, ఇది వినేలా లేదు. సుందరం, కూల్ రా సుందరం, కూల్. ఏందయ్యా లోపల లోపలే కొనుక్కుంటున్నావు? అందరిని పిలిచి పంచాయతీ పెట్టిపిస్తా. ఒక పంతులేయండి, కొంచెం కూడా సిగ్గులేదా నీకు ఈ పని చేయడానికి? నంగరాజు పేరేంది, దాని ఊరేంది, నాకు ఇచ్చి కాకేంది చెప్పవయ్యా, చెప్పు. వామ్మో, నీకు దండం పెడతానే, ఆపవే. నీ స్కూల్లో టీచరా లేక ఆయమ్మనా? చెప్పవయ్యా, చెప్పు. ఏందయ్యా మాట్లాడవు? ఎందుకు మాట్లాడతావు? తప్పు చేసినావు కాబట్టి నీకు మాట రాదు. ఇక నేను మా పుట్టింటి పోతా, నువ్వు అది మంచిగా ఉండుర్రి. వామ్మో వామ్మో, నేను మా పుట్టింటి పోతా అంటున్నా కూడా నువ్వు సప్పుడు చేతలేమంటే ఇక నా బతుకు బస్ స్టాండ్ అయినట్టే. కంట్రోల్ కంట్రోల్ సుందరం, టూ కంట్రోల్. ఓకే, నేను ఇంతగానో మొత్తుకున్నా, నువ్వు సప్పుడు చేయకున్నావంటే నేను ఇంకొక నిమిషం ఉండా పోతుపో. అమ్మా గీత, బాగున్నావరా? నువ్వు నా బంగారం రా, నువ్వు నా ప్రాణం. అమ్మా, నువ్వు రావడం కొద్దిగా ఆలస్యమైనా మీ అమ్మ నన్ను చంపి పాతేసేది. ఏమైంది నాన్న? ఇప్పుడు చూసావా నేనేమన్నాను? ఇప్పుడు మాట్లాడవే. నేను చెప్పాను కదా, నా బంగారం, నా ప్రాణం, నా కూతురే అని. నీకేదో సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే నువ్వు ఇంత గొడవ చేసి ఇల్లు వీకి పందిరేసావు. సర్లేండి, అయినా మీ గురించి నాకు తెలియదా? అయినా నా గురించి తెలియదా? రాబిడ్డరా. ఈ సునామీలు, నిప్పు, నీరు, గాలి అన్నిటిని తట్టుకోవచ్చు, కానీ ఈ ఆడలను తట్టుకోవడం నా తరం కాదయ్యా. దేవుడా, ఆలోచించింది చాలు గాని లోపలికి రండి సుందరం మాస్టారు. ఈ ఆడవాళ్ళని తట్టుకోవడం ఎవ్వరి తరం కాదు దేవుడా. అయినా ఈ విషయం నీకెందుకు ఇస్తానా? నీ తోడు కూడా కాదు కదా. ఎంత ప్రేమగా పిలుస్తుంది మా ఆవిడ. ఈ ప్రేమకే కదా మేము పడిపోయేది. వస్తున్నా. గుర్రాన్ని ట్రాక్టర్ సప్పుడు పెడతలేదురా మీకు?
ఎవరి అడ్డం వస్తే నీ అక్క మిమ్మల్ని నారెదురైతుంది. ఎవరి నీ అక్క ఏంది ఇట్లా సాకిస్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ. ఏంది బావా నువ్వు తాగుడేంది? ఆగున్న ట్రాక్టర్ నడుపుడేంది? పిచ్చిన నేను ఆగున్న ట్రాక్టర్ నడుపుతా, గడ్ల పోయే ట్రాక్టర్ కూడా ఉరిగిపోయి ఎక్కి నడుపుతా. అయితే కానీ నువ్వేందే ఇట్లా ఘోరంగా సాగించినావు? ఎన్నో నేను చూసి అది కాదు కానీ నువ్వు తాగుడు ఎప్పుడు బంద్ చేస్తావు బావా? చాలా ఘోరమైన క్వశ్చన్ అడిగాను. అది కలవదు కానీ నువ్వు ముచ్చటేందో చెప్పు. అది కాదు, మన ఇద్దరం ప్రేమించుకున్న విషయం మా నాన్నకి చెప్దాం అనుకుంటున్నా. తాగుడు బంద్ చేయి బావా. చెప్తాం అనుకుంటున్నా, చెప్పేయి అడేదో గడే. నువ్వు తాగుడు బంద్ చేస్తావా బంద్ చేయవా? ఎవరు మనసు తాగుడు బంద్ చేసు అనేది అది కలవని పనే. ఒట్టి తాగుడు బంద్ చేస్తాను ఒట్టి. ఈ ఒట్లు తొట్లు మనకు కలదు కానీ నువ్వు అది చెప్పు చూసుకున్నావు. నేను మా అమ్మకు తెలియకుండా వచ్చిన బావా. నేను పోతా. పోతా పోమన్నా. చీ బావా, నీకు ఎప్పుడు అదే పని. ఇవన్నీ పెళ్లి తర్వాతనే. సరే తీయే, నువ్వు చెప్పింది కాదన్నా. ఎందుకు కొత్త అట్లా బట్ట కలిసి మీద మా అమ్మకు తెలియకుండా వచ్చిన. రేపు చెరువు కట్ట కడగద్దాం. సరే సరే బాయ్. ఇది మొత్తం కూలంతా ఇస్తాడు. చెప్పే ఏదో చెప్పే. నేను బావని కలవడానికి పోతా. నాన్నని బయటకు రాకుండా చూసుకోవా. ఇగో కసంటి ఏం పెట్టకి ఇప్పుడు నాకు నేను కొన్నాను. ప్లీజ్ మాము. అరే నువ్వు వస్తున్నావు అని చెప్పి మీ నాన్న ఇదెత్తా అని బయటికి పోతుండు. ఇప్పుడు కూడా అట్లనే బయటికి పోతాడు. మిమ్మల్ని అట్లా చూసిందనుకో ఇంటికి వచ్చినాక పెద్ద లొల్లి పెడతాడు. ఏమద్దు సప్పుడు చెక్కింది. తొందరగా వస్తా. సర్లే ఏదో ఒకటి చేసేస్తా కానీ తొందరగా పోయి రాపో. సీత బయటకు పోయేస్తానే. ఎక్కడికయ్యా? గా సత్తయ్య బాబును కలిసేస్తా. ఈయన బయటికి పోతా అంటుండు. అది బయటనే ఉంది. ఇద్దరిని చూస్తే ఏమవుతుందో ఏమో. బావా బావా బావా. ఇక్కడికి ఎందుకు వచ్చినావు బావా? అరే ఆ చెరువు కట్ట మీద ఎవడో చూస్తాడు. ఎందుకు ఆ పంచాయతీ అవసరమా? నడుగుట్రా కూర్చో. ఏంది బావా ఇక్కడికి తీసుకొచ్చినావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? చూస్తే చూడని. ఇగో ఆడ చూస్తే మంచిగా ఉండగానే ఇటు స్టార్ట్ పట్టుకొచ్చిన. అది చూస్తే చూసుకొని ఫ్రీ షో రేపో మాపో పెళ్ళి చేసుకుందాం. పెళ్ళి కూడా వేసుకోబోతున్నాం కదా. నువ్వు ఓకే అంటే చెప్పు, మరి రోడ్డు మీదకి పోదాం పన్నాడు. అది కాదు బావా, ఇక్కడే వద్దంటే రోడ్ మీదనా? ఇక్కడ వద్దంటే రోడ్డు మీద కూర్చోడు కాదు కానీ మంచిగా ఉన్నా లేదని
మంచిగా ఉన్నా కానీ హాలిడేస్కి నీకోసమే వచ్చిన. అబ్బా ఎట్లాగానే మరి రాక రాక వచ్చినావు ఏమి లేదా? ఇదంతా పెళ్లి తర్వాత నేను చెప్పిన కదా. ఈ అవ్వ నువ్వు ఎప్పుడు ఫోన్లాగా ముంగడికి వచ్చినాక కదేనా నీ అది కాదు బావా, మా ఇంట్లో మా డాడీకి చెప్దాం అనుకుంటున్నాం మన గురించి. చెప్పేసి మానే కదా ఒప్పుకుంటాడు ఏమున్నది. నువ్వు ఎప్పుడు ముందు మానేస్తావు బావా? ఏమో మందు మానేసి కలవదు కానీ నువ్వు రాక రాక వచ్చినావు. ఆ మొత్తం బాడీలో కరెంటు ఎక్కడెక్కడికి వాగుతుందో నాకు అర్థమవుతలేదు. మరి ఏమన్నా ఉన్నా లేదా? ఇక్కడైతే ఓకే, మరి ఇంకొంచెం సేపు లేట్ అయింది అనుకో ఇక్కడ అంట, అప్పుడు నువ్వు అంగమవుతావు చెప్తున్నా. చీ పో బావా, నువ్వు ఎప్పుడు గిట్లనే చేస్తావు. మరి గిట్ల చేయకపోతే ఇంకెట్లా చేయాలి? మనం పెళ్ళి చేసుకోతున్నాం కదా, ఒక్కసారి బంగారం ఏం కాదు ప్లీజ్. గీతా ఎవరు నీ అక్క ఈడొచ్చిండేంది? ఎవడైతే చూడద్దు అనుకున్నాను గాడే చూసిండు. పోయే పో ఇంటికి పో. జీవితంలో ఓ ముద్దు లేదు ముచ్చట్లేదు. పాత రేయ్ నిన్ను ఏం చెయ్యాలో వచ్చేస్తాను రా, నీ సంగతి చూస్తా. మేము కూడా ఎత్తంతి బాగా ఏమో ఉర్రకుండా వద్దా అంటుంది. నేను ఒక కోటర్ వేసింది అనుకో మొత్తం పంచాయతీ అవుతుంది. నీ ఇంట్లో ఇలా పంచాయతీ కావాలి ఎప్ప అన్నాడు. హలో ఎక్స్క్యూజ్ మీ అత్తమ్మ, నువ్వు ఇటు అత్తనా నేను వచ్చాను. హలో అత్తమ్మ, సరే నేను వస్తాను. ఇగో అత్తమ్మ, చెరువుగాడికి నీ బిడ్డ నేను మాట్లాడుకోగా మా వచ్చిండు. ఏదో ఆడితే అదే వరుతాను. మా అయిండు కాబట్టి ఇడిచిపెట్టిన, లేకపోతే వేసేస్తుండే. మీ మామ రాకముందే గీ నుంచి వెళ్ళిపో. ఆయన వచ్చినాక నేను ఏదో ఒకటి సర్ది చెప్తుంది. సర్ది చెప్పలేదు, చదివేటి చెప్పలేదు అంటే పట్టనా పడా. ఐఎమ్ స్టడీ అయితే అని గీదేది. మీరు ఏమేం కథలు పడతానో మొత్తం నేను చూసిన. ఈ విషయం ఎవ్వరికి చెప్పానో వాళ్ళకి చెప్పిన. మీతో నేను తర్వాత మాట్లాడతాను. ఇగో మామ, నువ్వు చెరువుకడ చేసిన కథ అంతా అత్తమ్మ చెప్పని వచ్చిన. మామ ఎప్పటికే సపడకున్నా, లేకపోతే వేసేస్తాడని చెప్పట్లనే నువ్వు వచ్చినావు. ఇగో మామ, నీ బిడ్డ నేను లవ్ చేసుకుంటాను. ముహూర్తం ఎప్పుడో చెప్తే లగ్గం చేసుకుంటా గంతే. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఏ ముహూర్తము, ఏం పెళ్లి? మర్యాదగా ఇక్కడి నుంచి బయట.
మౌనంగా ఉండకండి, నాకు భయం వేస్తుంది. ప్లీజ్ నాన్న, నన్ను క్షమించండి. చూడు బిడ్డ, నేను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను. నీకోసం ఇంకా ఎంత కష్టమైనా పడతాను. నేను పడ్డ కష్టం నువ్వు కష్టపడకుండా ఉండడానికి. అంతేకాని కష్టం విలువ తెలియని పెళ్లి చేసుకొని నువ్వు కష్టాల పాలు కావడానికి కాదు. జాబ్ వచ్చింది, సిటీకి వెళ్తున్నామా?